వైశాఖ పురాణం 24వ అధ్యాయం. అంబరీషునితో నారదుడు ఈ విధముగా వైశాఖ మహత్యమును వివరించెను. శృతదేవుడు శృతకీర్తికి శంఖవ్యాధుల సంవాదమును వివరించుచు ఇట్లనెను. శంఖముని మాటలను విని కిరాతుడిట్లనెను. స్వామి, విష్ణువునుద్దేశించి చేయు ధర్మములు, పూజలు ప్రశస్తములు. వానిలో వైశాఖ మాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తములని చెప్పిరి. బ్రహ్మజ్ఞాని ఆ విష్ణు వెట్టివాడు, వాని లక్షణమేమి, వానిని చెప్పు ప్రమాణమేది, వానిని తెలుసుకొనుట ఎట్లు, వానికి చెందిన ధర్మములేవి, దేనిచే అతడు సంతోషించును, నీ సేవకుడునగు నాకు ఈ విషయమును దయవుంచి చెప్పగోరును అని శంఖమహాముని సవినయముగా నడిగెను. శంకుడును, కిరాతుడా వినుము చెప్పెదను. శ్రీ మహావిష్ణువు రూపము పాపరహితము, ఆలోచనకు అందనిది. బ్రహ్మ మొదలగు దేవతలు మహాత్ములగు మునులను తెలుసుకొనజాలనిది. శ్రీ మహావిష్ణువు శక్తి గుణములు సర్వదా సంపూర్ణములు, నిశ్చయముగా సమస్తమునకు అధిపతి, గుణరహితుడు, నిష్కలుడు, అనంతుడు, సచ్చిదానంద రూపుడు, చరాచర స్వరూపము, సాటిలేనిది. దీనికి అధిపతి ఆశ్రయము. శ్రీ మహావిష్ణువు ఇవన్నీయూ పోయినను శ్రీహరిస్థానము పోదు. ఆయన నిత్యుడు. ఉత్పత్తి, స్థితి, సంహారము, వీని ఆవృత్తి, ప్రకాశము, బంధమోక్షములు, వీని ప్రవృత్తులన్నీయు నివృత్తులను పరమాత్మ వలననే జరుగును. ఇదియే పరబ్రహ్మ లక్షణము. ఇతడే పరబ్రహ్మయని జ్ఞానుల అభిప్రాయము. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మయని చెప్పుదురు. చతుర్ముఖ బ్రహ్మమున్నగు వారిలోని బ్రహ్మపదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు. పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరబ్రహ్మ పదమునకు వాచులెట్లగుదురు కారు. జన్మాద్యస్యేతః అను సూత్రము వలన శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకమగు పరబ్రహ్మ పదార్థమని వేదాంతము కూడా నిర్ణయించినది. శాస్త్రములు, వేదములు, స్మృతులు, పురాణములు, ఇతిహాసములు, పంచపాత్రాది ఆగమములు, భారతము మున్నగు వాని చేతనే పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని తెలుసుకొన వీలగును. మరి వేరు విధములచే తెలుసుకొనజాలము. కావున వేదాదుల నిరుగునవారు పరబ్రహ్మమగు శ్రీమన్నారాయణ నిరుగుజాలరు. పరదైవము వేదవేద్యుడు సనాతుడును నగు శ్రీహరిని ఇంద్రియాదుల చేత అనుమానాది తర్కముల చేతను తెలుసుకొనగ శక్యము కాదు. ఇతని అవతారములను కర్మలను తమ బుద్ధి కొలదిగా తెలుసుకొని సర్వజీవములు ఆయన అధీన వృత్తులై ముక్తిని పొందుచున్నవి. శ్రీహరి మహిమను క్రమక్రమముగా నెరుగవలేను. ఇతడు సర్వశక్తి సంపన్నుడు. దేవతలు, ఋషులు, పితృదేవతలు మున్నగువారు ఒక్కొక్క విధమైన శక్తిని కలిగి ఉన్నారు. బలము, జ్ఞానము, సుఖము మున్నగునవి ఇండుటచే ప్రత్యక్ష ఆగమ అనుమానాది ప్రమాణములచే సర్వ ప్రాణులలో మనుష్యుడు ఉత్తముడని ఎరుగవలయను. అట్టి మనుష్యుని కంటే జ్ఞానాదులుండుట వలన రాజు 100 రెట్లు గొప్పవాడు. అట్టి రాజు కంటే మనుష్య గంధర్వులు 100 రెట్లు గొప్పవారు. తత్వాభిమానులకు దేవతలను మనుష్య గంధర్వుల కంటే 100 రెట్లు గొప్పవారని ఎరుగుము. అట్టి దేవతల కంటే సప్తర్షులు గొప్పవారు. సప్తర్షుల కంటే అగ్ని, అగ్ని కంటే సూర్యుడు, సూర్యుని కంటే గురువు, గురువు కంటే ప్రాణము, ప్రాణము కంటే ఇంద్రుడు మిక్కిలి గొప్పవారు, బలవంతులు. ఇంద్రుని కంటే గిరిజాదేవి, ఆమె కంటే జగద్గురువగు శివుడు, శివుని కంటే మహాదేవి అగు బుద్ధి, బుద్ధి కంటే మహాప్రాణము గొప్పవి. అట్టి మహాప్రాణము కంటే గొప్పది లేదు. ఆ ప్రాణమునందే సర్వము ఉన్నది. ఆ ప్రాణము నుండియే ప్రాణాత్మకమగు విశ్వమన్నది పుట్టినది. సర్వము ప్రాణమునందే కూడి ఉన్నది. ప్రాణము వలననే సర్వము కదలుచున్నది. నల్లని మబ్బు వలె ప్రకాశించు ఈ ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెప్పుచున్నారు. లక్ష్మీ కటాక్షముచే ప్రాణము నిలిచియుండును. ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణ్ణి కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించును. అట్టి సర్వాధారుడు సర్వోత్తముడగు శ్రీ మహావిష్ణువు కంటే గొప్పది సమానమైనది ఏదియునూ లేదు అని శంకుడు వివరించుచుండగా కిరాతుడు, స్వామి, ప్రాణము అన్నిటికంటే గొప్పదో, ప్రాణము కంటే విష్ణువు గొప్పవాడో వివరింపుము అని శంఖమునిని ప్రార్థించెను. అప్పుడు శంకుడు ఇట్లనెను. కిరాత వినుము. సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుదును వినుము. పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో ఇట్లనెను. దేవతలారా, నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతిగా నియమించుచున్నాను.
మరి మీలో గొప్పవారెవరో చెప్పినా వానిని యువరాజుగా చేయుదును. అతడు శీలము, శౌర్యము, ఔదార్యము మున్నగు గుణములను కలిగి ఉండవలెను అని శ్రీహరి పలుకగా, ఇంద్రాదులు నేను గొప్పయనగా నేను గొప్ప అని పరస్పరము వివాదపడిరి. కొందరు సూర్యుడు గొప్పవాడనిరి, ఇంద్రుడు గొప్పయని కొందరనిరి. కొందరేమియూ అనక మౌనముగా ఉండిరి. ఇంద్రాది దేవతలు యువరాజు పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకొనలేక శ్రీమన్నారాయణుని కడకుపోయి ఆయనని అడిగిరి. అప్పుడు శ్రీహరి నవ్వుచూ, విరాట్ పురుషుడు సృజించిన ఈ స్థూలదేహము వైరాజమనబడును. ఈ దేహమున చాలామంది దేవతలు అంశరూపమున ఉండిరి. ఏ దేవుని అంశ ఈ శరీరము నుండి బయటకు వచ్చినా ఈ దేహము పడిపోవునో, ఎవరు ప్రవేశించిన లేచునో అతడే ఆ దేవుని అంశయే. బ్రహ్మ తరువాత యువరాజు పదవికి తగిన దైవమని పలికెను. శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరూ అంగీకరించిరి. స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడను దేవశ్రేష్ఠుడు వెలుపలికి వచ్చెను. అప్పుడు ఆ శరీరము నడవలేక ఉండెను. కానీ వినుట చూచుట మున్నగు సర్వకార్యములను చేయుచుండెను. అప్పుడు ఆ దేహిని కుంటివాడనిరి. స్థూలదేహము గుహ్యవయవము నుండి దక్షుడను ప్రజాపతి ఈవలకు వచ్చెను. అయినను శరీరము పడిపోలేదు. వినుచు చూచుచు పలుకుచు గాలిని పీల్చుచూ ఉండెను. తరువాత హస్త ప్రదేశము నుండి ఇంద్రుడు వెలుపలికి వచ్చెను. అప్పుడు ఆ దేహిని హస్తహీనుడనిరి. ఆ శరీరము ఇంద్రుడు బయటికి వచ్చినను చూచుట మున్నగు వానిని చేయుచునే ఉండును. తరువాత కన్నుల నుండి సూర్యుడు వెలుపలికి వచ్చెను. చూపు లేకపోయెను. కానీ ఆ శరీరము వినుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము ముక్కు నుండి అశ్వినీ దేవతలు వెలుపలికి వచ్చిరి. వాసన చూడలేకపోయెను. గాలి వినుట మున్నగు వానిని శరీరము చేయుచునే ఉండెను. దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలికి వచ్చినవి. అప్పుడు ఆ దేహికి వినికిడి శక్తి లేకపోయెను. చెవిటివాడనీరి. చూచుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము నాలుక నుండి వరుణుడు వెలుపలికి వచ్చెను. దేహికి రుచి తెలియకుండెను. వినుట మున్నగు వానిని చేయుచుండెను. శరీరము పడిపోలేదు. పిమ్మట వాక్కునకు అధిపతియగు అగ్ని బయటికి వచ్చెను. ఆ శరీరి మాట లేకపోవుడు చేయి మూగవాడయ్యను. చూచుట మున్నగు వానిని చేయుచునే ఉండెను. జ్ఞానస్వరూపుడగు రుద్రుడు శరీరము నుండి వెలుపలికి వచ్చెను. శరీరికి జ్ఞానము లేదు గాని వినుట మున్నగునవి ఉండెను. తరువాత ప్రాణము వాయువు వెలుపలికి వచ్చెను. అప్పుడు ఆ శరీరము కన్నులు చెవులు మాట మున్నగునవి పనిచేయుచున్నను నిశ్చేష్టమై పడిపోయెను. దీనిని చూచి దేవతలందరూ ఆశ్చర్యపోయిరి. అప్పుడు శ్రీహరి ఇట్లనెను, ఇట్లు నిర్జీవమై పడిన శరీరమును ఏ దేవత ప్రవేశించి లేవదీనో అతడే యువరాజని పలికెను. శ్రీహరి మాటలను విని జయంతుడు దేహిపాదములను ప్రవేశించెను. కానీ శరీరము లేవలేదు. దక్షుడగు గుహ్యమును ప్రవేశించెను. శరీరము లేవలేదు. ఇంద్రుడు హస్తములను ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. సూర్యుడు కన్నులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. దిక్కులు చెవులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. అగ్ని ప్రవేశించినను ఆ కళేబరము నుండి మాట రాలేదు. రుద్రుడు మనసులో ప్రవేశించినను కళేబరము కదలలేదు. పిమ్మట ప్రాణము ప్రవేశింపగా ఆ శరీరము లేచెను. అప్పుడు బలము, జ్ఞానము, ధైర్యము, వైరాగ్యము, బ్రతికించుట మొదలగు వానియందు శక్తిమంతమగు ప్రాణమునే యువరాజుగా దేవతలు భావించిరి. శరీరము జీవించుటకు కారణమగుటచే ప్రాణమే సర్వాధికమని అనిరి. ఈ ప్రాణము తన అంశల చేత పూర్ణభాగము చేత ప్రపంచమంతటను వ్యాప్తమై ఉండెను. ప్రాణహీనమగు జగత్తు లేదు. ప్రాణహీనమగు ప్రాణియు ఈ సృష్టిలో లేదు. అట్టి ప్రాణహీనమునకు వృద్ధి లేదు. ప్రాణము లేనిదేది అని ఉండుట లేదు. కావున ప్రాణము సర్వజీవముల కంటే అధికము. దానిని మించిన బలాఢ్యమైనది ఏదియునూ లేదు. ప్రాణము కంటే గొప్పవారు సమానులు ఎవరునూ ఉన్నట్లుగా ఎవరునూ చెప్పలేదు, చూడలేదు. ప్రాణదేవుడొక్కడే అయినను ఆయా పనులను చేయుటచే బహుస్వరూపుడగుచున్నాడు. కావున ప్రాణము సర్వోత్తమమని ప్రాణోపాసన పరులనుచున్నారు. సర్వ సృష్టికి వినాశనమునకు స్థితికి ప్రాణదైవమే సమర్థము. విష్ణువు తప్ప మిగిలిన దేవతలెవరునూ ప్రాణమును తిరస్కరింపలేరు. ప్రాణదేవత సర్వదేవాత్మకము, సర్వదేవమయం, నిత్యము శ్రీహరిని అనుసరించి ఉండును. శ్రీహరి వశమున నుండును. ప్రాణదైవము శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినదు, చూడదు. రుద్రుడు, ఇంద్రుడు మున్నగువారు శ్రీహరికి వ్యతిరేకమును చేసిరి. ప్రాణదైవము మాత్రం శ్రీహరికి ఎప్పుడునూ వ్యతిరేకమును చేయుదు. కావున ప్రాణము శ్రీహరికి బలమనిరి. కావున శ్రీ మహావిష్ణువు మహిమను లక్షణమును తెలిసిన జీవి పూర్వకర్మ వశమున సిద్ధమైన స్థూలము తన శరీరముపై ఉన్న కుబుసమును విడిచినట్లు విడిచి
తుదకు సర్వోత్తమము వినాశహితమునగు శ్రీహరిపదమును చేరుచున్నారు. అప్పుడు శంఖమహాముని వివరించెను. ఆ మాటలను విని కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినయముగా మరలా శంకుని ఇట్లడిగెను. స్వామి, బ్రహ్మజ్ఞాని మహానుభావుడు జగద్గురువు సర్వేశ్వరుడునగు ప్రాణము యొక్క మహిమ లోకమున ఎందులకు ప్రసిద్ధము కాలేదు? దేవతలు, మునులు, మహాత్ములు మున్నగు వారి మహిమ లోకమున పురాణాదులు ఎందు వినబడుచున్నది. కానీ ప్రాణమహాపురుషుని మహిమ ఎందులకు ప్రఖ్యాతము కాలేదు అని ప్రశ్నించెను. అప్పుడు శంఖమహాముని ఇట్లనెను. పూర్వము ప్రాణమహాపురుషుడు సర్వోత్తముడగు శ్రీహరిని అశ్వమేధ యాగములు చేసి సేవింపదలచి గంగాతీరమునకు పోయెను. నాగళ్లతో ఆ నీళ్లను దున్నించి శుద్ధి చేసి యాగశాలలను నిర్మింపదలచెను. నాగళ్లచే దున్నించుచుండగా పుట్టలో తపము చేసుకుని కణ్వమహామునికి నాగలి తగులుటచే తపోభంగమై కోపించెను. పుట్ట నుండి వెలువలికి వచ్చి కోపకించి తనకు విఘ్నమునాచరించిన ప్రాణపురుషుని చూచి, ప్రధానుడనని గర్వించిన నీవిట్లు నా తపమునకు విఘ్నమునాచరించితివి. కాన నీకు ముల్లోకముల ఎందునూ ప్రఖ్యాతి ఉండదు, భూలోకమున మరింతగా ప్రఖ్యాతి ఉండదని శపించెను. శ్రీహరి అవతారములు ప్రసిద్ధములగును, కానీ నీవు మాత్రము ప్రసిద్ధుడవు కావు అని అనెను. ప్రాణమహాపురుషుడును కోపించి, దోషము లేని నన్ను తప్పు చేయకుండా ఉన్న వానిని ఇట్లు శపించితివి. కావున కణ్వముని నీవు గురుద్రోహివి కమ్మని శపించెను. నీ ప్రవృత్తిని అందరూ నిందింతురని అనెను. కణ్వముని శాపం వలన ప్రాణమహాపురుషుడు భూలోకమున ప్రసిద్ధుడు కాలేదు. కణ్వుని ప్రాణశాపమును అనుసరించి తన గురువు భక్షించి సూర్యునికి శిష్యుడయ్యను. కిరాత, నీవడిగిన వానినన్నిటినీ చెప్పితిని. ఇంకనూ అడుగవలసినది ఉన్నచో అడుగమని శంకుడు పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునికి వివరించెను.